పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 8వ కీర్తనలు. మనం ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. చివరి లైన్ మరి ఒక్కొక్కసారి చదువుతున్నాను. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. అదే లేని మరల ఉంది. ఎక్కడండి? ఇదే అధ్యాయంలో ఫస్ట్ వచనంలో ఉంది కదా. ఫస్ట్ స్టార్టింగ్లో మరలా ఎండింగ్లో ఉందన్నమాట. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. ఇక్కడ 8వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, సార్వభౌమాధికారాన్ని వివరిస్తూ దేవుడు ఎంతటి వాడో, ఎలాంటి వాడో, ఆయన ఎలాగూ ఈ సృష్టి యావత్తును కలుగు చేశాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దేవుల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దేవుల్లో ఉన్నటువంటి ప్రభావాన్ని, దేవుల్లో ఉన్నటువంటి మంచితనాన్ని రుచి చూసినప్పుడు తనకు తానుగా ఏం చేస్తాడంటే తగ్గించుకుంటూ దేవునికి విధేయుడిగా జీవిస్తూ, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ, దేవునికి ఇష్టడిగా జీవిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి దేవుని యొక్క ఔన్నత్యాన్ని అర్థం కానప్పుడు ఆయన ఎవరో, లేకపోతే దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వని వారిగా తానే గొప్పవాడినని తలంచుకుంటూ ఉంటారు. దేవునికి దూరమైన కొలది అలాగూ ఆలోచన చేస్తూ దేవుణ్ణి దూరం పెడుతూ ఉంటారు. అయితే దావీదు కీర్తనకారుడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తి. ఎలాగూ ఆయన గ్రహించాడో మనం చూడవచ్చు. ఇక్కడ యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచు వాడా. మనం పిల్లలకు ఏం చెప్తా ఉంటామంటే, చూడు ఆకాశంలో ఏమన్నా అని చెప్తా ఉంటాం, నక్షత్రాలు చూడమని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం వాక్యాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే ఆకాశములలో అంటే ఏంటండి? ఇక్కడ ఆకాశములలో మనము చూస్తున్నటువంటి ఆకాశము ఒకటే అని అనుకుంటాం కదా, కానీ ఆకాశములలో ఇది బహువచనం. అంటే మనము చూస్తున్నటువంటి ఆకాశము చాలా విశాలమైనది. సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క యావత్తు కూడా మనకు అర్థం కావటం చాలా కష్టం. దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క భూమి, నక్షత్రాలు సమస్తం కూడా, భూమండలం అంతా కూడా, ఆకాశ మండలం అంతా కూడా దీన్ని వివరించడం చాలా కష్టం.
నిజమే, ఒక వ్యక్తి అంతరిక్షంలోనికి వెళ్ళినప్పుడు, లేకపోతే తాను ఎవరో కనుగొన్నటువంటి కొన్ని విషయాలు కనుగొన్నప్పుడు ఆ వ్యక్తిని ప్రపంచం అంతా ఏం చేస్తుందండి? పరిచయం చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని ప్రపంచం అంతా కూడా గౌరవిస్తూ ఉంటుంది. దేవుడు సృజించినటువంటి ఈ యొక్క విశాలమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఒక విషయాన్ని కనుగొన్నప్పుడే అంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కదా. ఒక్క విషయం కనుగొన్నప్పుడే అంత అద్భుతంగా వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు కదా కొంతమంది, లేకపోతే అందరం. కానీ నిజంగా ఈ భూమండలాన్ని సృజించినటువంటి దేవుణ్ణి మనం ఎంత వర్ణించాలి? దేవుణ్ణి ఎలాగో స్తుతించాలి, దేవుణ్ణి ఎలాగో కీర్తించాలి. అదే ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, ఆకాశ నక్షత్రములను చూడండి, వాటి యొక్క స్థితిగతులు మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము అవి తమ యొక్క స్థానాల్లో అవి పనిచేస్తూ ఉన్నాయి. దేవుడు మానవుణ్ణి తన యొక్క రూపంలో చెక్కుకున్నాడు. అదే మనం కింద వచనంలో చూస్తున్నట్లయితే, నీ చేతి పని అయిన ఆకాశ నక్షత్రములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. వీటన్నిటినీ చూసినప్పుడు అసలు మనుష్యుడు ఏపాటివాడు? మనుష్యుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నిజమే, మనము ఏపాటి వాళ్ళము, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. మనం దేవుని యొక్క వాక్య లేఖనాల్లో చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? వాడిని దర్శించడానికి వాడు ఏపాటివాడయ్యా? అయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నీవు నన్ను పోషిస్తూ ఉన్నావు కదా, నీవు నన్ను కరుణిస్తూ ఉన్నావు కదా, నీవు నన్ను నిలబెడుతూ ఉన్నావు కదా. నిజమే, నేను ఏపాటివాడిని. వాటన్నిటినీ చూస్తూ ఉంటే నేను ఏపాటివాడిని. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చంద్రమండలంలోనికి వెళ్ళినట్లయితే మనిషి ఏమైపోతాడండి? మొన్న ఒక ఆమె వెళ్ళింది. ఆమె పేరేంటి? ఎవరండి? ఆమె సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు ఆమె ఎన్ని రోజులకు వద్దాం అనుకుంది? కిందకు 9 రోజులకి వచ్చేద్దాం అనుకుంది. కానీ ఎన్ని నెలలు పట్టింది? 9 నెలలు దగ్గరగా పట్టింది. అంటే మనిషి యొక్క జ్ఞానము అది పరిధి తప్పినప్పుడు, లేకపోతే దాని యొక్క ఆ జ్ఞానము నేను అనుకున్నది చేద్దాము అనుకున్నప్పుడు అనుకుని అది చేయలేకపోయారు అంటే వారి యొక్క జ్ఞానములో ఏదో కొదువ ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి దీనినే అర్థం చేసుకోవడానికి మనకు అర్థం కానప్పుడు, నిజమే, నేను ఏపాటి వాడిని, మనుష్యులమైనటువంటి మేము ఏపాటి వాళ్ళము అని దావీదు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూసి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలదయ్యా. భూమి మీద నీ యొక్క ప్రభావము ఎలాగూ పనిచేస్తూ ఉందో. నిజమే, నీ చేతుల్లోనే సమస్తము కూడా గుప్తమైంది. నీవు ఏం చెప్తే అదే జరుగుతుంది. దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు. మానవులమైనటువంటి మన ఆలోచనలు దేవుని నుండి, దేవుడు ఇచ్చినటువంటి ప్రతి పని ప్రకారము జరుగుతూ ఉంటుంది. కిందకి చూసినట్లయితే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలురేకయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నాకు ఒక దుర్గాన్ని స్థాపించావయ్యా. నువ్వు ఎలాగూ స్థాపించావంటే, మనం ఇక్కడ చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంది. నీ విరోధులను బట్టి బాలురెక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమన. బాలురెక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమన అంటే అండి, ఒక దుర్గాన్ని నేను స్థాపించాను. మీకు మీ మీద విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని బట్టి, మీకు విరోధంగా రూపించబడినటువంటి దానిని బట్టి
నేను ఒక దుర్గాన్ని మీకు నేను స్థాపించి ఉన్నాను. నిజమే, దావీదు ఎన్నిసార్లు అపాయం నుంచి తప్పించబడ్డాడండి, ఎన్నిసార్లు ప్రాణాపాయం నుంచి రక్షించబడ్డాడు. ఒక దుర్గాన్ని నేను స్థాపించాను. ఎలాగూ స్థాపించానంటే బాలురైకయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున. అంటే మన అర్థం చేసుకోవాలి, ఆత్మీయంగా చంటి పిల్లలు ఎలాగూ ఉంటూ ఉంటారో, బాలురు ఎలాగో వారి యొక్క హృదయం ఉంటూ ఉంటుందో, అలాంటి మనస్సు కలిగిన వారు స్తుతించినప్పుడు, అలాంటి మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించినప్పుడు, అలాంటి మనస్సు కలిగి దేవుణ్ణి మనము ప్రస్ఫుటించినప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే దుర్గముగా నేను మీకు మీ ఎదుట నేను నిలబడతాను. బాలురేకయు చంటి పిల్ల యొక్క స్థుతులు ఎలాగ ఉంటాయో, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో, వారి యొక్క హృదయం ఎలా ఉంటుందో అలాగూ మీ హృదయం ఉండినప్పుడు నేను మిమ్మల్ని మీ ఎదుట ఒక దుర్గాన్ని ఏర్పాటు చేస్తాను. దావీదు జీవితంలో కూడా అదే ఆయన చూశాడు. మనము గొప్పవారము ఏమీ కాదు, నిజమే, దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. 139:14 ఒకసారి చూద్దామండి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు చాలండి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే, మానవుని యొక్క స్వభావాన్ని, మానవుని యొక్క శరీర ఆకృతిని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనకు నిజంగా ఒకసారి కూర్చొని, నిజమే నా యొక్క శరీరం ఇలా ఉంది, శరీరంలో ఎన్ని భాగాలు పనిచేస్తూ ఉన్నాయి. దాదాపు ఒక మెదడు 70,000 కణాలతో నింపబడి ఉంది. ఎన్ని కణాలతోనండి? మన యొక్క మెదడు 70,000 కణాలతో నింపబడి ఉంది. ఒక్క కణము సరిగా పనిచేయకపోతే, ఒక్క కణము సరిగా వర్క్ చేయకపోతే ఏమైద్దండి? ఏమైద్ది? ఆరోగ్యం దెబ్బతింటుంది. సరే, మెదడులో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇన్ని కణాల్లో ఎక్కడ ఏ పార్ట్ దెబ్బతిందో డాక్టర్ ఎలా కనిపెడతా ఉంటారండి? ఇదంతా నిజంగా దేవుడు కలుగు చేసిన విధానం చూస్తే మనకి ఏం కలిగిద్ది? ఆశ్చర్యం కలిగిద్ది. ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు మన ముక్కును పీలుస్తూ ఉంటాం, ఊపిరి ఆడకుండా ఉంటుంది, ఊపిరి ఆడదు. అలాంటప్పుడు ఏం చేస్తామండి? చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ రోజులో మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందండి? నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? నిమిషానికి 72 సార్లు. దాని ప్రకారం లెక్కేస్తే 1,03,689 సార్లు మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. సరే, అది నిత్యము 24/7 ప్రతి క్షణము కూడా అలాగూ పనిచేసినట్లయితేనే మానవుడు ఏం చేయగలడు? మనుగడ సాధించగలడు. ఒక్క క్షణం మనము మన పూర్ణగర్ లారీల యొక్క టైర్లు ఎన్ని నెలలకు మారుస్తారండి? 6 నెలలకు 7 నెలలకు మార్చేస్తారు కదా. తిరిగి అది ఏమైపోతుంది? అరిగిపోతుంది. మరి మన గుండె అన్నిసార్లు 1,03,689 సార్లు దినమునకు అది రన్నింగ్ కొట్టుకుంటూ ఉంటూనే ఉంటుంది. ఆగిద్దండి ఎప్పుడైనా? నాకు కొంచెం రెస్ట్ కావాలని ఆగదు కదా. ఆగితే ఏమైపోతాం? మనం కనిపించాం. నిజమే, ఒకసారి ఆలోచించామా? దావీదు అదే ఆలోచిస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో. ఒక్క నిమిషం 72 సార్లు అవసరం లేదు. 72 సార్లు అవసరం లేదు. ఒక్క 5 సెకండ్స్ 2 సెకండ్స్ ఆగిపోతే ఏమైందండి? ప్రాణం పోతుంది కదా. నిజమే,
దేవుడు మనల్ని కలుగు చేసిన విధం చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. నిజమే, రోజులో ఇంచుమించు దాదాపు 23,000 సార్లు శ్వాస పీలుస్తున్నామంట. శ్వాస పీలుస్తున్నామండి 23,000 సార్లు. రోజులో దాదాపు 23,000 సార్లు శ్వాస పీలుస్తున్నాం. రోజులో మనం మన యొక్క ఆలోచనలు 10,000 ఆలోచనలు పుడుతూ ఉంటాయంట. ఎన్నిసార్లు? 10,000 ఆలోచనలు. మనం ఒకసారి కూర్చుని రోజులో వద్దు, ఒక 10 నిమిషాల్లో మనకి ఎన్ని ఆలోచనలు వచ్చినాయి ఒకసారి లెక్కేసుకుంటే ఒకటి కూడా మనకు గుర్తుండదు కదా. నిజమే, రోజులో దాదాపు మనము 25,000 మాటలు మాట్లాడుతూ ఉంటామంట. ఎన్ని మాటలండి? 25,000 మాటలు మాట్లాడుతూ ఉంటాం. చూడండి ఒకసారి మానవుని యొక్క శరీరం. అందుకే ఇక్కడ దావీదు కీర్తనకారుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమేస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆశ్చర్యం కలుగుతుంది, అందుకే నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. నేను ఈ రోజున ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలము అది నీ కృపేనయ్యా, నా వల్ల అయితే ఏమీ కూడా కాదు. ప్రభువును మనం ఈ విధంగా దినదినము కూడా స్తుతించాలి. నిజమేనయ్యా, ఈరోజు నాకు ఇచ్చామంటే అది కేవలము నీ కృపేనయ్యా. చుట్టూ డాక్టర్స్ని పెట్టుకొని 24 అవర్స్ మనం అబ్జర్వేషన్లో ఉన్నా సరే దేవుని కృప లేకపోతే ఏమీ చేయలేం. నిజమేనే, నేను ఈరోజు పరిగెత్తగలుగుతున్నానంటే, ఫ్రీగా నడవగలుగుతున్నానంటే, నేను శ్వాస పీల్చుకోగలుగుతున్నానంటే, నేను ఆలోచన చేయగలుగుతున్నానంటే, జ్వరం వచ్చిందండి, జ్వరం వస్తే మనము ఏదన్నా ఒక విషయం గురించి ఆలోచించగలమా? ఎందుకని? శక్తి ఉండదు. ప్రభువు తన యొక్క సమయముని ఇచ్చినప్పుడే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. యవన కాలంలో మనిషికి సమయము, శక్తి ఉంటుంది. యవన కాలంలో, యవన వయసులో ఏముంటుంది? సమయం ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ ఏముండదండి? డబ్బు ఉండదు. యవన కాలంలో, నా మాట సరిగా అర్థం చేసుకోండి, యవన కాలంలో ఇప్పుడు యూత్ ఉన్నారు, దాదాపు వాళ్ళకి సమయం ఉంటుంది, అలాగే శక్తి కూడా ఉంటుంది. కానీ ఏముండదు? డబ్బు ఉండదు. కొంచెం పెళ్లి వయసు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఏముంటుందంటే డబ్బు ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ ఏముండదు? సమయం ఉండదు. అవునా కదండి? 40, 35 దాటిన తర్వాత సంపాదిస్తారు, డబ్బు ఉంటుంది, అలాగే శక్తి కూడా ఉంటుంది. కానీ ప్రార్థనకు రండి అంటే ఏమంటారు? అబ్బాయి ఎక్కడికాలి అంటారు. వృద్ధాప్యం వచ్చాక సమయం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ ఏముండదు? శక్తి ఉండదు. 3 డిఫరెంట్గా చెప్పాను నేను, మీకు అర్థమైందో లేదో. అప్పుడు అనుకుంటూ అన్నీ అయిపోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏదో చేద్దామంటే ఏముండదండి? ఏముండదు? శక్తి ఉండదు. సమయం ఉంటుంది, ఎందుకంటే సంపాదించాం కదా, డబ్బు ఉంది కదా, ఇంట్లో చక్కగా కూర్చోవచ్చు, ఇంక మనకు పని లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు, మనం చూడవలసింది ఏమీ లేదు. ఆస్తులు ఉన్నాయి, కానీ శక్తి లేదు. అప్పుడు దేవుణ్ణి మనం స్తుతిద్దాము అంటే ఏవి రాదండి? శక్తి రాదు. అందరూ లిడియమ్మ గారిలా కూర్చొని ప్రార్థన చేయాలంటే చేయలేరు. శరీరం సహకరించదు. నిజమే, అందుకనే సమయం ఉండగానే మనము దేవుని యొక్క సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి 1 కొరింథీ 3:16 కూడా చూద్దామండి.
3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. మీకు తెలుసు కదా, నిజమే. దేవుని ఆలయం ఉన్నటువంటి మనము దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. దావీదు కీర్తనకారుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలంటే పెద్ద కష్టమేమీ కాదండి. దేవుడు ఒక వ్యక్తిని తగ్గించాలంటే అది కూడా పెద్ద కష్టమేమీ కాదు. మనం ఒక సామెత వాడుతూ ఉంటాం. ఏ సామెత అండి? వడలు బళ్ళవుతి, బళ్ళు. ఇది ఎలాగూ జరుగుతుందండి. మనం అనుకోవచ్చు మన యొక్క జ్ఞానము చేత మనం చేయొచ్చు అని అనుకోవచ్చు. లేదు, ప్రభువు కృప ఉంటేనే, దేవుని యొక్క దయ ఉంటేనే, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా సరే జరుగుతుంది. దేవుని యొక్క ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలం. దేవుని యొక్క శక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలం. దేవుని యొక్క ప్రభావం ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలం. నిజమే. కాబట్టి దావీదు కీర్తనకారుడు ఎలాగో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడో, ఆరాధిస్తున్నాడో, ఘనపరుస్తున్నాడో. నిజమేనయ్యా, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క నిత్య జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తనలో అదే మనం చూస్తూ ఉన్నాం. నా పాఠం కూడా అదే. మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఇందాక మనం చూసాం, ఎల్లప్పుడూ ప్రభువుని మనం స్తుతించాలి. దేవుణ్ణి మనం ఇందాక 139వ దావీదు కీర్తనలో చూసాం. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి, అద్భుతములను బట్టి నేను దేవుణ్ణి ఏం చేస్తాను? స్తుతిస్తూ ఉంటాను, కీర్తిస్తూ ఉంటాను, ఆరాధిస్తూ ఉంటాను, ఘనపరుస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో నా జీవితంలో నాకు తెలుసు. నేను లేవలేని పరిస్థితుల్లో ఆయన నన్ను లేపాడు. అపాయం నుండి ఆయన నన్ను తప్పించాడు. ప్రాణాపాయం నుండి నన్ను విడిపించాడు. గొర్రెలను కాసుకున్నటువంటి నన్ను ఆయన ఏం చేశాడు? గొప్పవానిగా చేశాడు. నేను ఏ యొక్క ఔన్నత్యము లేనటువంటి నన్ను ఒక ఔన్నత్యము కలిగినటువంటి వ్యక్తిగా నన్ను చేశాడు. దేవుని యొక్క ప్రభావం నాలో ఎప్పుడైతే ప్రవహించిందో నేను గొప్పవానిగా తయారయ్యాను. అందుకే కలిగి ఉన్నవన్నీ కూడా ఆయనవే. నాదంటూ ఈ లోకాన ఏమీ కూడా లేదు. ఇచ్చినవన్నీ కూడా ఎవరండి? ఆయనవే. ఏమైనా మనం కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుణ్ణి బట్టే అని మనము ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ఏం చేయాలి? ఘనపరచాలి, స్తుతించాలి. మనకు ఉన్నటువంటి ఆస్తులను బట్టి కానీ, మనకున్నటువంటి విద్యను బట్టి కానీ, మనకున్నటువంటి అందాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి హోదాను బట్టి కానీ మనం ఎవరిని స్తుతించాలంటే ప్రభువుని స్తుతించాలి. నిజమే, ఆయన గొప్పవాడు. ఆయన చేతిలో సమస్తము కూడా గుప్తమై ఉన్నాయి. ఒక తల్లి తన యొక్క శరీరం అంతా కాలిపోయి ఉందంట. సరే, తన యొక్క కూతురు ఒకరోజున వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్కూల్ నుంచి వచ్చి ఇంటికి వస్తే, అమ్మ నువ్వు కనిపించగల లోపలికి వెళ్ళు, మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పిందంట. సరే, ఫ్రెండ్స్ వచ్చారు, తాను మాట్లాడుతూ ఉంది. అమ్మ ఏదో అడిగింది, వద్దులే నేను తెచ్చుకుంటానులే, నువ్వు రావద్దులే అందంట. తర్వాత అమ్మకు అర్థమైంది ఎందుకు ఈ అమ్మాయి సొంత కూతురు ఇలా మాట్లాడుతుందో అర్థమయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పిందంట, అమ్మ నా యొక్క శరీరం కాలిపోయి ఉన్నదంటే కారణం ఏంటో నీకు తెలుసా? ఒకరోజు మన ఇల్లు కాలిపోతుంది. ఆ సమయంలో నేను నిన్ను వచ్చి గట్టిగా హత్తుకొని నేను బయటకు తీసుకుని వచ్చాను. ఆ టైంలో నా శరీరం ఏమైపోయిందంటే కాలిపోయింది. అందుని బట్టే నేను ఈ నా శరీరం ఇలా ఉంది, నువ్వేమో నీకు అపాయం లేకుండా అలా ఉన్నావు అన్నప్పుడు తాను హృదయంలో దుఃఖిస్తూ, నిజమే
నా తల్లి నా గురించి ఏం పెట్టింది? ప్రాణం పెట్టింది. యేసయ్య కూడా నీ గురించి నా గురించి ప్రాణం పెట్టాడు. అందుకే మనం ఈ విధంగా సౌందర్యం కలిగినటువంటి వారముగా, దేవుని యొక్క ప్రభావము కలిగిన వారముగా, దేవుని యొక్క కృపలో మనం ఉన్నామంటే అది కేవలము ఆయన నీ గురించి నా గురించి ఆయన చేసినటువంటి త్యాగము, అర్పించినటువంటి అర్పణ, ఆయన మన క్రయధనాన్ని ఆయన చెల్లించి ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలి చేశాడు. అందుకే మనం ఈరోజు ఇంత క్షేమంగా, ఇంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా దేవుడి కృపలో వర్ధిల్లుతూ ఉన్నాం. ఒకవేళ ఇన్ కేస్ అనారోగ్యం వచ్చినా సరే ఆయన ఏం చేశాడంటే మనల్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని ఆయన లేవనెత్తాడు. అందుకే మనము ఏం చేయాలంటే దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి క్షణం కూడా. నిజమేనయ్యా, నీవు లేని జీవితం వ్యర్థమయ్యా, నువ్వు లేకపోతే అసలు నేను లేను. అందుకే మనము క్షేమకాలం ఉండగానే ఒకసారి చూద్దామండి. ఇర్మియా 22:21 ఇర్మియా 22:21 ఎవరైనా చదవండి. నీ క్షేమకాలం ఉండగానే నీతో మాట్లాడినప్పుడు నీ బాల్యము నుండి నీకు వాడుక, నీ కాపరులందరూ గాలి పీల్చుదురు. చాలండి. క్షేమకాలములో మనం ఆయన మాట మనతో మాట్లాడినప్పుడు ఆయన వినలేదంట. ఎందుకనండి? క్షేమంగా ఉన్నాను కదా, సాగిపోతుంది కదా, బాగానే ఉన్నాం కదా, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా మనకు అక్కరే ఉంది అనుకున్న టైంలో దేవుడు మాట్లాడినా సరే మనం ఏం చేసామంట? వినలేదంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తను చేయవలసిన పని చేస్తాడంట. అందుకే మనం బాగా ఉన్నప్పుడే, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే, అంతా బాగున్నప్పుడే, ఇందాక మనం చూసాం యవన కాలంలో ఏమో డబ్బు ఉండదు, పెళ్ళయిన తర్వాత ఏమో ఖాళీ ఉండదు, వృద్ధాప్యం వచ్చాకేమో శక్తి ఉండదు. అర్థమైంది కదండి? నిజమే. అందుకే మనం ఏ వయసులో ఉన్నామో మనకు తెలుసు. ఇప్పుడు దాన్ని బట్టి నిజమేనయ్యా, నీవు క్షేమాన్ని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, శక్తి ఇచ్చావు. కాబట్టి నేను నిన్ను ప్రసంగి 12:1 చూసి ముగించుకుందామండి. ప్రసంగి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. చాలండి. నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. పైన అన్నీ చదివాను చూడండి. మనకు దుర్దినాలు రాకముందే, అపాయకరమైనటువంటి సన్నివేశాలు జరగకముందే, దుఃఖాన్ని కలిగించేటువంటి పరిస్థితులు రాకముందే, అనారోగ్యం రాకముందే, చీకటి కమ్మకముందే, నిజమే, ఇవన్నీ జరగకముందే నీ సృష్టికర్తను, నీ బాల్య దినములైందే సృష్టికర్తను ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమేనయ్యా, ఎంత మంచివాడు. మేము ఈ దినాన ఇలా ఉన్నామంటే అది మా శక్తి వలన కాదు, మా బలం వలన కాదు, మా జ్ఞానం వలన కాదు, కేవలము నీ యొక్క దయ వలనేనయ్యా అని ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ సాఫీగా సాగిపోతుంది అంటే అది కేవలం నీ కృపేనయ్యా. మేము కడుపు నిండా ఆహారాన్ని భుజిస్తున్నామంటే అది కేవలము నీ కృపేన, నీ దయనయ్యా అని మన ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించవలసిన వారమే ఉన్నాం, ఆరాధించవలసిన వారమే ఉన్నాం. దావీదు కీర్తనకారుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే నేను ప్రతి దినము కూడా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. శరీరంలో ఏ ఒక్క అవయవం పని చేయకపోయినా సరే
ఏ అవయవము అలిగినా సరే ఏమైద్దండి, మనం మూలన పడతాం. అలా జరగకుండా సాఫీగా సాగిపోతుందంటే అది నీ దయనయ్యా అని ఆయన తనను దేవుణ్ణి, నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా, నీకు ఏళ్ల కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా అని దావీదు కీర్తనకారుడు తాను అనుకున్నట్లుగా మనం కూడా మన హృదయాల్లో నిజమేనయ్యా, మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపేనయ్యా, నీ దయేనయ్యా. మేము చల్లగా ముందుకు వెళ్తున్నామంటే నీ యొక్క కృప తప్ప మరి ఏది కూడా మమ్మల్ని ఈ విధంగా నడిపించట్లేదయ్యా. మా అవయవాలు సరిగా పనిచేస్తున్నాయంటే అది మీ దయనయ్యా అని ప్రభువును మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం, ఆయన్ని కొనియాడదాం. మనందరం కూడా ప్రభువును కొంతసేపు ఆరాధిద్దామండి, స్తుతిద్దాం. కళ్ళు మూసుకుందాం. మొదటి